మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హలో, చెప్పరా. వాట్? ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. హలో బేబీ, అర్జెంట్గా రెడీ అయ్యి హాస్టల్ కింద 10 minutesలోనే అక్కడ ఉంటా. ఓకే. హలో, అరే నువ్వు అర్జెంట్గా మా స్పాట్కి వచ్చేరా. ఓకే. హాయ్. హాయ్ బాను. హాయ్ రా. హలో. ఇప్పుడు చెప్పరా, నీ ప్రాబ్లం ఏంటి? తనేరా నా ప్రాబ్లం. వాడే నా ప్రాబ్లం. స్టాప్ ఇట్. నువ్వు చెప్పరా. జీవితంలో బాధ ఉంటే బతుకు మీద దాస్తో జీవించవచ్చురా, కానీ జీవితమే బాధ అయితే ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదురా. కొద్దిగా అర్థమయ్యేట్టు చెప్పరా. వాళ్ళ ఇంట్లో తను ఒప్పించలేని అంటుందిరా. పైగా తనకు అమెరికా సంబంధం వచ్చిందంట, అందుకని బ్రేకప్ చెప్పేసింది. అయినా ఈ మధ్య బ్రేకప్ అంటే బీర్ తాగినంత ఈజీ అయిపోయింది. అరే బావా, బీరా అంటే గుర్తుకొచ్చింది. బీరు తాగి చాలా కాలమైందిరా. ఇవాళ రాత్రి కుమ్మేద్దాంరా. మరి అంత సీపు చూడకరా. ఇదిగో 100. ఇప్పుడు కాస్ట్లీగా చూడన్నా. మరీ 100 ఏంట్రా? నా ఫేస్కు మినిమం 2000 వేయాలి. రాత్రి పార్టీ చేసుకుందాం అనుకున్నా. ఏం, నా ఫ్రెండ్ ఏమైనా తక్కువ అనుకున్నావా? నాకు తెలిసి నా ఫ్రెండ్ గుర్తు చేసుకుని మరి నిన్ను ప్రేమించేవాడు కాదు. గుర్తుంచుకుని మరి నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునేవాడు. నా ఫ్రెండ్ ఏమైనా తక్కువ అనుకున్నావా? తన మైండ్తో ప్రేమించి ఉంటే ఎప్పుడో మర్చిపోయి ఉండేది. కానీ హార్ట్తో ప్రేమించింది కదా, సో హార్ట్ ఉన్నంత వరకు
తన ప్రేమ అలానే ఉంటుంది. వాట్ యు సే దేవిక? అమెరికా సంబంధం వచ్చింది కదా, దానికే బ్రేకప్ చెప్పే అనుకుంటున్నారు. అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన పేరెంట్స్ ముఖ్యమా లేదా? జీవితాన్ని పంచుకోవాల్సిన ప్రేమికుడు ముఖ్యమా అంటే ఏం చెప్పాలి చెప్పండి? నాకు ఇద్దరు రెండు కళ్ళలా ఉండేవారు. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, ఇప్పుడు తన కళ్ళ వైపు చూసి నిజం చెప్పరా? తను లేకుండా లైఫ్లో హ్యాపీగా ఉండగలవా? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నా దృష్టిలో ప్రాబ్లం అంటే ఆ దేవుడు మనకు పెట్టే చిన్న పరీక్ష లాంటిది. జీవితంలో పైకి రావాలంటే ఎడ్యుకేషన్లో ఉండే ఎగ్జామ్తో పాటు ఆ లైఫ్లో ఉండే ఎగ్జామ్ కూడా పాస్ అవ్వడం చాలా ముఖ్యం. ఉండలేనురా. ఇప్పుడు నువ్వు కూడా తన వైపు చూసి చెప్పు. నిజమైన ప్రేమ అనేది బ్యూటీని చూసో, కాస్ట్ని చూసో, స్టేటస్ని చూసో పుట్టేది కాదు. అది ఇక్కడి నుంచి పుట్టేది. దీనికి ప్రతిరూపమే మేమిద్దరం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము మా ఇంట్లో మ్యారేజ్కి ఒప్పించగలిగాం. ఇది లవ్ అంటే. ఉండలేను. ప్రేమలో పడితే ప్రపంచ కప్ గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ప్రేమ పోతే పురుగుల మంది దాకా వెళ్తారు. ఇక్కడున్న అందరి దృష్టిలో ప్రేమ అంటే చిన్న జ్ఞాపకం, కానీ నా దృష్టిలో ప్రేమ అంటే జీవితం. వీలైతే ఆ ప్రేమను పంచుకోవడానికి ప్రయత్నిద్దాం, అంతేగాని తుంచుకోవడానికి కాదు. అరే, మొన్న కాఫీ షాప్కి వెళ్ళి ఒకే కాఫీని ఇద్దరు ప్రేమతో షేర్ చేసుకుని తాగారు. అంతకుముందు కూల్ డ్రింక్, దానికి ముందు ఐస్ క్రీమ్, ఇంకా ముందు చాక్లెట్, ఇలా ప్రేమతో షేర్ చేసుకున్నారు. కానీ ఒక ప్రాబ్లమ్ని ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నారా? ఇంకా ఎంతకాలం రా మన ఇంట్లో ప్రాబ్లం వస్తే పక్కింటి వాడు వచ్చి పంచాయతీలు పెట్టి సాల్వ్ చేయడం? మారాలరా. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి చాలా కాలం అయింది, కానీ మనకు మాత్రం ఇండిపెండెంట్గా పనిచేయడం రావట్లేదు. ప్రతి పనిలో ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతున్నాం. మారాలరా. ఇంకా ఎంతకాలం? మన ప్రాబ్లంకి మనమే సొల్యూషన్ కనుక్కోవాలి. చివరిగా ఒక్క మాట, ప్రేమ ఉంటే చూపించాలి, ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా పెద్ద తప్పే. అరే ఏంట్రా, ఇక్కడ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు? లేదు మామ, నా గర్ల్ ఫ్రెండ్కి ఊహించుకొని కవిత రాస్తున్నా. అబ్బో కవితే, ఏది ఒకసారి ఇటు చదువుదాం. వద్దులేరా. పర్లేదులేరా. ఓ మౌని, ఎప్పుడు మౌనంగా ఉండే నీ మనస్సును అడిగితే చెప్తుంది నువ్వు ఎవ్వరని. అప్పుడు ఆ మనసు ఏం చెప్తుందో తెలుసా? మౌనంగా ఉన్నప్పుడు మల్లె పువ్వులా ఉండే నువ్వు, నవ్వితే కుళ్ళు కోదా ఆ కలువ పువ్వు. అది చూసి నా గుండె అవ్వదా ఓ గులాబీ పువ్వు. అందుకే నేను అయ్యా నీ ప్రేమ పువ్వు. ఫైనల్గా ఇదే నా లవ్. ఎందుకురా నవ్వుతావు? అరే బావా, ఈ కవిత చదివిన తర్వాత ఏ అమ్మాయి అయినా నువ్వు పూలు అమ్ముకున్నాను అనుకుంటుందా? తీసినావు భయ్యా. మా ఇద్దరికి మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది, సో మేము బయట వెయిట్ చేస్తాం. దేవ్, ఏంటి దేవ్ అలా మాట్లాడా? లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటిని సాల్వ్ చేసే సామర్థ్యం ఉండి కూడా చాలామంది ఆలోచించట్లేదు. అంతేకాదు, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే సొల్యూషన్ ఉంటుందని నా నమ్మకం. అందుకే ఇలా చేశాను. సూపర్ దేవ్. మన పెళ్ళి అయిన తర్వాత ఫ్యూచర్లో నన్ను ఎలా చూసుకుంటావో నీ మాటల్లో వినాలనుంది. నీకైతే రోజుకొక రోజా పువ్వు ఇచ్చి
మహారాణిలా చూసుకుంటా. ఎంతైనా నువ్వు దొరకడం నా అదృష్టం. కాదు, నువ్వు దొరకడమే నా అదృష్టం. కాదని చెప్పానా? మీ ఇద్దరు దొరకడం మా ఇద్దరు అదృష్టం రా. మీ అందరు దొరకడం నా అదృష్టం.